గతంలో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడేటప్పుడు ఇక్కడ ఇందాక ఆటో యూనియన్ మా అన్నలు వచ్చిర్రు అడిగి గట్టిగా మీరు ఎక్కడైనా చేయొద్దు ఒకసారి. నిన్న ఆటో యూనియన్ అన్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అందరు అడిగిరు, అన్న గతంలో మా మీద రాసిన పాట పాడాలి అని. ఎందుకు పాడాలి అంటే ఇప్పుడు ఇది రైల్వే సమస్య కదా, ఆటోకి ఏంది అంటే ఆటో కడుపు నిండితేనే రైలు కడుపు నిండుతుంది. ఆటో వాళ్ళు బతకకపోతే, ఆటో వాళ్ళను ఆలోచించకపోతే, సైకిల్ స్టాండ్ను ఆలోచించకపోతే, స్కూటర్ స్టాండ్ను ఆలోచించకపోతే, వాటన్నింటిని మనకి ఇవ్వకపోతే, వాటి ఎక్కడైతే గుత్తదారులుగా మన వాళ్ళు ఉండలేకపోతారో అక్కడ మన ఆకలి తీరదు. ఆటో స్టాండ్ కాడ మనోళ్ళు ఉండాలని, స్కూటర్ స్టాండ్ కాడ మనోళ్ళకే రావాలని, ఇవన్నీ ఎవరికో ఇతర రాష్ట్రాల వాళ్లకు పాట పాడి వాళ్ళకు ఇచ్చి ఇక్కడ ఉన్న చిన్న వ్యాపారుల పొట్టగొట్టద్దు అని వినయన్న నిన్న మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆటో డ్రైవర్ అన్నలు అందరూ మా గురించి పాట చెప్పాలన్నా రేవంత్ రెడ్డి గారు మా పొట్టగొట్టిండ్రు అని చెప్పారు. అన్నల కోసం పాట గట్టిగా సంఘీభావంగా మనం అందరినీ కలుపుకోవాలి. మన కోసం సంఘీభావంగా అందరు వస్తారు, అందరి కోసం మనం ఉండాలి. ఇదే వినయన్న సిద్ధాంతం కాబట్టి తెలియజేస్తూ, అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. డిగ్రీలు చదివినా ఏ జాబు రాని వాళ్ళు జీబుల్ని నడుపుకుంటూ బతుకల్ల తీసేటోళ్ళు రోజంతా జాబుతోని పోరాడుతారు. మీరు పొద్దంగి లెక్క చూస్తే డిజిలీ కరుసెల్లనోళ్ళు. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. ఫైనాన్సులు ఇచ్చేటోళ్ళ కళ్ళ ఏళ్ళు వట్టి, నగదు ఎల్లాకుంటే ఇల్లు తాకట్టు పెట్టి, పొట్ట కుటి కోసం ఆటోలు నడిపేటోళ్ళు ఆర్టీఓ గారెదురైతే మీరే జీతం ఇస్తారు. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. ఇది నిన్న వచ్చినప్పుడు డ్రైవర్ అన్నలు చెప్పిన గోస. ఇంకా ఇక్కడికి వస్తే ఈడ ఇంకా కొంచెం లోపలి వైపు వస్తే పడ అన్న రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద నిలబడ్డప్పుడు గ్యాంగోలు వచ్చి రానిడికి గ్యాంగోలు వాడతారు. గ్యాంగోళ్ళ వండి మేం బాబో, అయ్యో గరీబోళ్ళ వండి మేం బాబో, గ్యాంగోళ్ళ వండి మేము బాబో, అయ్యో గరీబోళ్ళ వండి మేము బాబో. రక్తమంతా పోసి బొగ్గు గట్ట వేసినాము. గ్యాంగోళ్ళ వండి మేము బాబో, మేము గరీబోళ్ళ వండి మేము బాబో. గ్యాంగోళ్ళ వండి మేము బాబో, మేము గరీబోళ్ళ వండి మేము బాబో. ఇక్కడ మొదటి నుంచి కాజీపేట్ల రైల్వే స్టేషన్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు దాన్ని అన్ని రకాలుగా కాపాడుకుంటూ వచ్చినటువంటి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, స్థానికులకే ఇక్కడ ప్రాధాన్యత కల్పించాలని, ఇక్కడ ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళని తిరిగి ఎక్కడికి బదిలీ చేయొద్దని చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొట్టర కొట్టుండప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింధోడా, ఆట పాటకు కల్లేసి మలు ఊగిసలాడాలా ఉద్యమం ఉద్యమయ్యేలా. డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింధోడా, ఈ ఆట పాటకు కల్లేసి ఉద్యమం ఉద్యమయ్యేలా. కత్తిని మించిన కంటాన్నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల, పిల్లాలన్నీ కేళ్ళాలై తండ్రుల సాగేలా నువ్వే ముందర ఉండాలా. కట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింధోడా, ఈ ఆట పాటకు కల్లేసి ఊగిసలాడాలా ఉద్యమం ఉద్యమయ్యేలా. లెల్లికి ఢిల్లీ తల్లడిల్లారా, లెల్లికి ఢిల్లీ తల్లడిల్లారా, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ వాడికి వేడికి డప్పుల దాడికి దోపిడి దొంగలు దద్దరిల్లాలా. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింధోడా, ఈ ఆట పాటకు కల్లేసి ఊగిసలాడాలా ఉద్యమం ఉద్యమయ్యేలా. కత్తిని మించిన కంటాన్నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల, జిల్లాలన్నీ కేరిల్లాలై తండ్రుల సాగేలా నువ్వే ముందర ఉండాలా.
మీద నిప్పుల దండోరా తెలంగాణ సినోడా నీ ఆట పాటకు పల్లేసి మనం ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా. అన్న మళ్ళొక్కసారి ఇంత ముందు జెండాలు కండువాలు లేపినట్టు మళ్ళొక్కసారి లేపాలి అందరూ పైకి లాస్ట్ గా అందరూ ఇంత ముందు వాడుకున్నాం కదా. అరే సైదులారతి కళ్ళ గజల గమ్మతి కాజిపేట అందరూ కండువాలు మేకాల పైకి గులాబీ కండువాలు. సైదులారతి గమ్మతి రాజుపేట గడ్డ మీద గులాబీల ఇమ్మతి. సైదులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగాణ గడ్డ మీద గమ్మతి. సైదులారతి కాలగజల గమ్మతి తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ఇమ్మతి. సైదులారతి కళ్ళ గజల సైదులారతి కళ్ళ గజల సైదులారతి కళ్ళ గజల గమ్మతి గులాబీల జెండతోటి జరుగుతున్న ఇమ్మతి. సైదులారతి కాలగజల గమ్మతి గులాబీల జెండతోటి జరుగుతున్న ఇమ్మతి. గజ్జలు గజ్జాలు రెండు రాజన్న గజ్జలు గజ్జాలు రెండు మన ఉద్యమ నేత ఇప్పుడే మన ఉద్యమ నేత పెద్దలు శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి అన్న హరీష్ అన్న వచ్చిండు. గట్టిగా చప్పట్లతోని స్వాగతం సుస్వాగతము. ఇప్పటికే మాజీ మంత్రి వర్యులు దయాకర్రావు గారు, రమేష్ గారు అందరు వచ్చిండ్రు. అన్నకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి భూ నిర్వాసితులు కూడా వచ్చిండ్రు. దయచేసి అన్న మాట్లాడతారు. దయచేసి అందరూ ఇప్పటి వరకు 11 గంటల నుంచి ఇప్పటి వరకు క్రమశిక్షణతో ఉన్నారు. మీరందరూ కూడా అన్న మాట్లాడే వరకు క్రమశిక్షణతో ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు అనేక విధాల అన్యాయం అవమానం అణచివేత కొనసాగుతున్నది కాబట్టి ఇక్కడ అన్యాయం అవమానం ఎప్పుడు జరిగినా ఈ కాకతీయ గడ్డకు ఉన్నటువంటి లక్షణం ధిక్కారం. వ్యవస్థ ఎంత గొప్పదైనా రాజ్యం ఎంత శక్తివంతమైనా మా ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం అనేది కాకతీయ వారసులమైనటువంటి ఈ గడ్డ లక్షణం. కాబట్టి ఇవాళ అదే స్ఫూర్తితోని ఇక్కడ ఒక చక్కటి పవిత్రమైనటువంటి ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించేటువంటి లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలో ఉండడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయాన్ని తన బాధ్యతగా స్వీకరిస్తుంది. ఆ బాధ్యత ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి బాధ్యత తప్ప వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం కాదు. కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు కావచ్చు, వాళ్ళ నిష్క్రియ వల్ల మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉన్నా, ఈ ప్రాంతం పట్ల అశ్రద్ధ కొనసాగుతా ఉన్నా వాళ్ళలో చలనం లేదు. కాబట్టి ప్రజల్ని సమీకరిస్తాం, ప్రజా సమస్యల ఎజెండాగా రాజకీయ కార్యాచరణతో ముందుకు సాగుతాం. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు వినయ్ భాస్కర్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మిట్టపల్లి మా తమ్ముడు చాలా దూరం నుండి సంఘీభావంగా ఇక్కడికి వచ్చి మనందరినీ ఉత్తేజపరిచేటువంటి, ఉత్సాహపరిచేటువంటి, ఉల్లాసపరిచేటువంటి అనేక పాటలు కార్యక్రమం అయ్యేంత వరకు వినిపిస్తారనేటువంటి ఆశ భావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వాదన్న. ఇప్పుడు కవి గాయకుడు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున తన మాట పాటతోని ఉరుతగా ఇచ్చినటువంటి సురేందర్ అన్నను మరొక్కసారి గట్టిగా స్థానిక ఈరోజు మన అందరికి కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందో. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ గారు ఏ తీరుగా నిజం చేసిండ్రో ఈ ప్రాంత ప్రజలు కూడా కాజ్పేట్ జంక్షన్ ను డివిజన్ చేయాలని, ఈ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ రావాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కావాలని మా రన్నింగ్ స్టాఫ్ ను దయచేసి భూ నిర్వాసితులు అందరికి కూడా ఛాన్స్ ఇస్తాను. ప్లీజ్ అన్న మాట్లాడినాక ఇక్కడనే ఉంటారు. అందరికి భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు రావాలని, మా చిరు వ్యాపారులకు సముదాయాలు కట్టించాలని, మా చిన్న చిన్న పరిశ్రమలకు స్థలాలు కేటాయించాలని, స్థానికలు వ్యాపారాలలో మా సైకిల్ స్టాండ్ అయితేంది, స్కూటర్ స్టాండ్ అయితేంది, పండ్లు బుక్ స్టాల్లో, రైల్వే స్టేషన్ లో మరి ఇప్పి అవకాశాలు కల్పించాలని చెప్పి 55 ఏళ్ల పోరాటం
మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ ఉద్యమం ద్వారా మనము కోచ్ ఫ్యాక్టరీ సాధించుకున్న విషయం మనందరూ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 30 బడ్జెట్లు అయినాయి. ఏ రోజు కూడా కాంగ్రెస్ గాని 10 ఏళ్ల నుంచి బీజేపీ గాని మన ప్రాంతానికి మేలు చేసింది లేదు. ఎప్పటికప్పుడు మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో మా కోచ్ ఫ్యాక్టరీ ఏమైందంటే బీజేపీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి ఫీజిబిలిటీ లేదు, ఈ ప్రాంతానికి కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పిన నాటి నుంచి వెంటనే మన తెలంగాణ వాదులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పీయూష్ గోయల్ గారిని కలిసి రైల్వే శాఖ మంత్రిని కలిసి ప్రధానమంత్రిని కలిసి ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి తీసుకొచ్చినటువంటి ఘనత మన బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి దక్కింది. అది కేవలం మన ఉద్యమం ఫలితం. ఈ ఉద్యమం కేవలం బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణ తీరుగైతే సాధించుకున్నామో పోరాడి సాధించుకున్నది కోచ్ ఫ్యాక్టరీ గులాబీ జెండాని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా ఈ రోజు పోరాడి సాధించుకున్న దానికి మా స్థానికులకు ఉద్యోగాలు రావాలని మేము పోరాడుతున్నాం. మా స్థానిక నిరుద్యోగ యువకులకు అవకాశాలు కావాలని పోరాడుతున్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రైల్వేకి సంబంధించినటువంటి అక్కడ కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు మా ఐటీఐ పిల్లలకు కావాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తే కాజీపేట్ లో ఐటీఐ కావాలంటే నాయని నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి ఐటీఐ కళాశాల తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా ప్రతి ఒక్క అంశం పైన పెద్ద ఎత్తున గులాబీ జెండా మరి ప్రజల పక్షాన, వ్యాపారస్తుల పక్షాన, చిరు వ్యాపార పక్షాన, ఆటో కార్మికుల పక్షాన, మోటార్ డ్రైవర్స్ పక్షాన ఈరోజు నిలిచి ఈరోజు మరి కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తే ఈరోజు దానికి కావాల్సిన భూమి కూడా రైల్వే అధికారులు 50 ఎకరాలు కావాలంటే కేసీఆర్ గారు ముద్దు చూపుతోని 150 ఎకరాలు మరి కేటాయించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయ్యా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మా ఏతోపురం వాసులు భూ నిర్వాసితులు భూమి కోల్పోయిన వాళ్ళు వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. వారి పక్షాన మేము పోరాడతాం. రమేష్ అని ఉన్నారు, మేమందరం కూడా ఖచ్చితంగా భూ నిర్వాసితుల పక్షాన పోరాడతాం. వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మా అమ్మల అక్కలందరూ కూడా అక్కడి నుంచి వచ్చిండ్రు. ఖచ్చితంగా ఇది న్యాయ పోరాటం. తెలంగాణ రాష్ట్రం ఏ తిరిగైతే న్యాయం కోసం పోరాడమో ఇప్పుడు ఖచ్చితంగా మా భూ నిర్వాసితులకు, మా చిరు వ్యాపారులకు, మా ఆటో కార్మికులకు, మా ఐటీఐ చదివినటువంటి పిల్లలకు, నీట్లో ఇంజనీరింగ్ గా చదివినటువంటి వాళ్లకు, పరిశ్రమలకు మరి స్థలాలు కేటాయించాలి. వాళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రియలిస్టులుగా తీర్చిదిద్దడానికి బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలు ఉంటది. ఈ న్యాయ పోరాటానికి సంఘీభావంగా ఇచ్చేటువంటి మన హరీష్ అన్న ఏ సమస్య ఉన్నా అక్కడ క్షణాలలో వాడతారు. కేవలం నిన్న అన్న ఇది న్యాయమైనటువంటి సమస్య అంటే వెంటనే వేరే కార్యక్రమాలు రద్దు చేసుకొని మనకు సంఘీభావంగా వచ్చినటువంటి హరీష్ అన్న గట్టిగా చప్పట్లతోని, అదేవిధంగా దయచేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కళ్ళు తెరవాలి, చెవులు నిక్కబెట్టినండి. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మంత్రులు చెవులు పెట్టినండి, కళ్ళు తెరవండి. ఇది న్యాయ పోరాటం. మేము గతంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎట్లా కొనసాగించినామో అదే తీరుగా ఈ న్యాయ పోరాటం అయ్యే వరకు కూడా చేస్తారు. దయచేసి ఇంకొక విషయం, మన కేసీఆర్ గారు ఎంతో ముందు చూపంటే తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనకి ఇక్కడ రావాల్సింది కోచ్ ఫ్యాక్టరీ అని పొందుపరచడం జరిగింది. బయ్యారంలో శంకర్ నాయక్ గారు వచ్చిన బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలని చెప్పిండ్రు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టండి అంటే కేసీఆర్ గారు ముందు చూపుతోనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం, ఈ ప్రాంత మా మహిళల కోసం, మా ఆటో కార్మికుల కోసం, చిరు వ్యాపారుల కోసము అందరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి చేసినటువంటి ముందు చూపుతో చేసినటువంటి ప్రణాళికనే ఈరోజు ఇది. మరొక అంశం అన్నా హరీష్ అన్న, ఈరోజు కాజ్పేట్ జంక్షన్, కాజ్పేట్ రైల్వే అంటే ఒకప్పుడు కలకలలాడేది, ఇప్పుడు వెలువెలబోతుంది. అక్కడ సౌత్ కోస్టల్ రైల్వేకు మరి అక్కడ డివిజన్ చేసినప్పుడు మా కాజ్పేట్ కూడా డివిజన్ చేయాలి. ఇక్కడ మా రన్నింగ్ స్టాఫ్ అందరినీ కూడా ఆంధ్రాకి తరలిస్తున్నారు. వెంటనే ఆపాలి. ఈ రోజు స్థానికులకు 80% ఉద్యోగం కల్పించాలని చెప్పి మా న్యాయమైన డిమాండ్. మేము మొన్న
వారం 10 రోజుల క్రితము జీఎం గారిని మరి అడిషనల్ జీఎం గారిని మా స్థానికుల ఉద్యోగాలు కావాలంటే లేదు అని చెప్పిండు. కానీ మా ఎంపీలు మేమందరం కూడా పోయి ఖచ్చితంగా బల్లగుద్ది అడిగితే అది హిస్టారిక్ ప్లేస్ అట. అయ్యా జీఎం గారు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ, మాది మా జిల్లా ఓరుగల్లు అంటే పోరుగల్లు. మాకు చరిత్ర లేదా? హైదరాబాద్ లో తెలంగాణకు మరొక చార్మినార్, ఒక గోల్కొండ 500 ఏళ్ల చరిత్ర. మా వరంగల్లో కాకతీయుల సామ్రాజ్యం 1000 ఏళ్ల చరిత్ర. దానికన్నా ముందు జైన్లు సంతరించినటువంటి ప్రాంతం 2000 ఏళ్ల చరిత్ర. ఇంకా ఇంత గొప్ప చరిత్రకు మరి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఖబర్దార్ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యా, ఈ రోజు తెలంగాణ ప్రాంతం నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు దయచేసి ఈ ప్రజల మరి ఆశలను వమ్ము చేయకుండా చేయండి. లేకుంటే మీకు రాజకీయంగా ఈ ప్రాంతంలో భూస్థాపితం చేస్తారు ఈ ప్రజలని కూడా ఈ సందర్భంగా. ఓరుగల్లు అంటే పోరుగల్లు బిడ్డ, ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమైంది, ఢిల్లీ దాకా పోతుంది. కోచ్ ఫ్యాక్టరీలో 80% వరకు మేము కొనసాగిస్తాం. ఇప్పుడు దయచేసి భూ నిర్వాసితులు కానీ, మా ఆటో కార్మికులు కానీ, చిరు వ్యాపారులు అందరూ కూడా అన్న మాట్లాడిన తర్వాత మరి మీ అందరితో మాట్లాడతారు. ప్రత్యేకించి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటో సోదరులకు, కెమెరామెన్లకు అందరికీ కూడా ఈ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ తీరుగా సహకరించారో దయచేసి ఆ తీరుగా సహకరించి ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా మీరు సహకరించాలని కూడా కోరుకుంటూ, ఇప్పుడు మరి దయచేసి భూ నిర్వాసితులతో అందరితో అన్న ఉంటారు, మాట్లాడతారు. మీ పేర్లన్నీ కూడా నేను చదువుతాను, అన్న మాట్లాడతారు. ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడాల్సిందని కోరుతున్నా. జై కేసీఆర్, జై తెలంగాణ. సభాధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ మిత్రులు వినయ్ భాస్కర్ గారు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు దయాకర్ రావు అన్న గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు తాటికొండ రాజన్న గారు, ఆరూరు రమేష్ గారు, శంకర్ నాయక్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నాగుర్ల వెంకన్న గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మరి చాలా మంది ఉన్నారు. గౌరవ కార్పొరేటర్లు, కాజీపేట బీఆర్ఎస్ నాయకులకు, భూ నిర్వాసితులకు, ఆటో డ్రైవర్లకు, స్థానిక టాక్సీ డ్రైవర్లకు, ముఖ్యంగా మా ఉద్యోగాలు మాకు కావాలని ఇక్కడికి వచ్చేసినటువంటి మా వరంగల్, కాజీపేట అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్నందుకు వినయ్ భాస్కర్ గారిని, మీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఆనాడు మా ఉద్యోగాలు మాకు కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాల్లో వాటా కల్పించిండు ఆ రోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకే 95% దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈ కోచ్ ఫ్యాక్టరీ పోరాటం ఈనాటిది కాదు, 50 ఏండ్ల పోరాటం, 50 ఏండ్ల ఉద్యమం. ఇలా ఈ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఈరోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ మనకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది కనుక కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడం వల్ల ఈరోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది అడుగు ముందుకు పడ్డది. ముఖ్యంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ మనం ఎందుకు పోరాటం చేసినాం? ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు ఉపాధి దొరకాలని కదా మనం కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నది. 50 ఏళ్ల తర్వాత ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఇవాళ స్థానికులకు ఉద్యోగాలు లేవని ఈ బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉంది.
నిజానికి కోచ్ ఫ్యాక్టరీకి ఆ రోజు 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ 150 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. భూములు ఇవ్వడమే కాదు, సత్వరమే ఇది ప్రారంభించాలని ఒత్తిడి తెచ్చాం. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిశాం. బీఆర్ఎస్ ఎంపీలు పార్టీలో పార్లమెంట్ లో లేవనెత్తడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీలు ఆ రోజు అడిగితే ఏమన్నారు? వయబిలిటీ లేదు, కోచ్ ఫ్యాక్టరీలు అవసరమే లేదు అని పార్లమెంట్ లో సమాధానం చెప్పారు. కానీ లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు, అస్సాంలో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు. తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు బీఆర్ఎస్ ఒత్తిడితో కోచ్ ఫ్యాక్టరీ కాదు, మేము వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతాము అన్నారు. చెప్పింది కోచ్ ఫ్యాక్టరీ, కానీ పెడతామన్నది వ్యాగన్ ఫ్యాక్టరీ. ఇవాళటి వరకు అది వ్యాగన్ ఫ్యాక్టరీయా కోచ్ ఫ్యాక్టరీయా స్పష్టంగా గెజిట్ నోటిఫికేషన్ రాలే, ఈ రోజుకు క్లారిటీ రాలే. కానీ మరి లాతూర్లో మహారాష్ట్రలో వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ స్థానికులకు 70% రిజర్వేషన్ కల్పించారు. లాతూర్లో 70% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా కాజీపేట యువతి యువకులకు ఎందుకు ఇవ్వరు? మా భూములు కోల్పోయిన రైతులకు ఎందుకు ఇవ్వరు అని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. లాతూర్లో మహారాష్ట్రలో చట్టం ఉన్నప్పుడు మా తెలంగాణలో మా కాజీపేటలో ఆ చట్టం ఎందుకు వర్తించదు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మహారాష్ట్రకు న్యాయం, తెలంగాణకు న్యాయం ఉంటుందా? 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను పెడితే మీరు చేసేది ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రారంభోత్సవానికి వస్తాం, కేంద్ర మంత్రులు వస్తామంటున్నారు. బిడ్డ, మాకు 70% స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇనాగ్రేషన్ కు వస్తే బీజేపీ మంత్రులను నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం, అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మాకు మా భూములు కోల్పోయిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మీరు వస్తే మాత్రం బీఆర్ఎస్ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నది గౌతమ్మ కోరిక కాదు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం, స్థానికులకు ఇవ్వండి అంటున్నాం. మహారాష్ట్రలో లాతూర్లో ఏ పద్ధతి ఉందో మా తెలంగాణలో కాజీపేటలో కూడా అదే పద్ధతి కావాలని అడుగుతా ఉన్నాం. అరే మా వాళ్ళు బతకద్దా? ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పటికి దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి బడ్జెట్ లో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 12 పైసలు కూడా ఇవ్వలే. నాడు కేసీఆర్ గారే ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు, ఆటో డ్రైవర్లకు 5 లక్షల బీమా ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా కళ్ళు తెరువు, ఆటో డ్రైవర్ల డిమాండ్లను నెరవేర్చాలని, వారికి ఆర్థిక సహాయం చేయాలని ఆటో డ్రైవర్ల పక్షాన కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మా జోన్ చేయాలి. కాజీపేట అంటే ఒకప్పుడు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన జంక్షన్ కాజీపేట జంక్షన్, దేశంలోనే పేరున్న జంక్షన్. కానీ రోజు రోజుకు దీని యొక్క ఇది తగ్గిపోతా ఉంది. మళ్ళీ మేమందరం కోరేది ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో డివిజన్ ఏర్పాటు చేసినారు. విశాఖపట్నంలో డివిజన్ అయినప్పుడు మా కాజీపేట ఎందుకు డివిజన్ చెయ్యరు అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతూ కూడా బడే బాయ్ చోటే బాయ్, బడే బాయ్ దీనికి దగ్గరనేనే, మరి ఎందుకు కాజీపేట జోన్ చేపిస్తలేవు? మా కాజీపేట ఎందుకు జోన్ చేయిస్తలేవు? ఎందుకు నువ్వు మాట్లాడవు? ఎందుకు ప్రధానమంత్రి అంటే భయపడుతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు నీ ఆర్ఆర్ ట్యాక్స్ బయటకు వస్తుందనా? నువ్వు చేసిన అవినీతి బయటకు వస్తుందనా? నీ 8 మంది ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతా ఉన్నా. ఢిల్లీకి పోయినప్పుడల్లా కలుస్తున్నావు అశ్విని వైష్ణవ్ను, మరి మాకు రైల్వే జోన్ కావాలి మా కాజీపేట కని ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎందుకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడగడు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ ఎంపీగా గెలిచిన కావ్య గారు, ఇక్కడ గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్ స్తంభింపజేయరు అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో ఈ అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా మీ పక్షాన పోరాడుతుంది. అవసరమైతే మా వినయ్ భాస్కర్ గారు మా పార్టీ నాయకులందరినీ తీసుకొని వెళ్లి అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిని కలుస్తాం, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఢిల్లీలో మెమోరాండం కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీ రావడానికి భూములు ఇచ్చింది ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగాల కోసం పోరాడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగాలు దక్కాల్సిందే. ఈ నిర్ణయం జరగకుండా రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై గెజిట్ నోటిఫికేషన్ కూడా రావాలి. ఇది కోచ్ ఫ్యాక్టరీయా లేదు వ్యాగన్ ఫ్యాక్టరీయా, దీని సంగతి కూడా తేలాలి. ఇది కోచ్ ఫ్యాక్టరీ అని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఆ రోజు చెప్పిండ్రు 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతాయి అన్నారు. అసలు దొరికే ఉద్యోగాలు ఎన్ని, అందులో స్థానికులకు ఎన్ని ఇస్తారు, భూములు పోయిన వాళ్ళకి ఎన్ని ఇస్తారు, ఒక స్పష్టంగా చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు బీహార్ నుంచి తెస్తాం లేదా ఇంకెక్కడి నుంచో తెస్తాం, మాకు స్కిల్ లేబర్ కావాలంటే స్కిల్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ మా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి మా పిల్లలకు ఉద్యోగాలు ఎవడొద్దంటుండే పెట్టంగా. మా పిల్లలు ఐటీఐలు చదివిండ్రు, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివిండ్రు, మా పిల్లలు ఇంజనీరింగ్ చదివిండ్రు. నీకు ఎట్లా కావాలంటే అట్లా మెరికల్ లాంటి పిల్లలు ఉన్నారు. మా తెలంగాణ పిల్లలు ప్రపంచమంతా పనిచేస్తున్నారు. అమెరికాలో, యూరోప్ లో, లండన్ లో ఎక్కడ చూసినా తెలంగాణ పిల్లలే ఉన్నారు. ఇక్కడ మాత్రం మా పిల్లలు వెనక్కిరారా? ఇది బీహార్కి వెళ్ళి తెస్తావు. నీకు ట్రైనింగ్ ఎట్లా కావాలంటే అట్లా ట్రైనింగ్ ఇయ్యను. మా పిల్లల్ని రిక్రూట్ చేయి, ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు. లాతూర్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టినావు కదా, లాతూర్లో ఉద్యోగాలు కదా. సో ఈరోజు మహారాష్ట్ర అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఇక్కడ కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు. మరి ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఏం లాభం? మీరు ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఇవి వచ్చిందే ఒక కోచ్ ఫ్యాక్టరీ, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితే రాలే. కనీసం ఇక్కడైనా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేకపోతే ఎందుకు ఇది నాల్కగిరికోవడానిక? ఈ కోచ్ ఫ్యాక్టరీ పేరిట మాకొక్క ఉద్యోగం రాకపోతే మా పిల్లలకి ఏం లాభము? మా కాజీపేటకు మా వరంగల్కి జరిగేదేంది? ఇవాళ మా ఉపాధి రావాలనే కదా 50 ఏళ్ల కేసం కొట్టాడింది. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కదా భూములు ఇచ్చింది. మరి భూములు ఇచ్చిన దానికి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి కదా. అందువల్ల కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రత్యేకమైన చొరవ చూపి దీని మీద లాతూర్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో మా పిల్లలకి ఇక్కడ రిజర్వేషన్ కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. అన్న, ఇప్పుడు భూ నిర్వాసితులు అయోధ్యపురం నుంచి సుధాకర్ గారు, జరిపోతుల కుమారస్వామి గారు, శంకర్ గారు, స్వరూప గారు, విజయ్ కుమార్ గారు, అశోక్ గారు, వెంకటస్వామి గారు వచ్చిండ్రు. దయచేసి వాళ్ళు కలుస్తారు ప్లీజ్. దయచేసి వాళ్ళని కలవనియండి ప్లీజ్. హలో ఇప్పుడు భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు స్థలాలు కోల్పోయినందుకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే వరకు మీ వెంట పార్టీ ఉంటుంది. మేము మీ వెనుక మద్దతు తెలుపుతామని కూడా ఇప్పుడు హరీష్ అన్నకు ఇచ్చినందుకు ఖచ్చితంగా ఇది అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తాం.